చేస్తున్నాడు? ఎన్నికల్లో జనానికి నెరవేర్చలేని వాగ్దానాలు చేసే అభ్యర్థులే ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటారు. మిస్టర్ రాజా, ఏంటి కాలుగాలిని పిల్లలా తిరుగుతున్నావు? ఏదో ఆవేశంలో అనేసా, పొరపాటు అయిపోయింది. నువ్వు సర్వసాధారణంగా పొరపాటు చేస్తూనే ఉండడం వల్ల ప్రస్తుతం చేసిన పొరపాటు ఏంటో అర్థం కాక చచ్చిపోతున్నా. సరే, నువ్వు పొరపాటు లేకుండా చెప్పదలుచుకున్నదేంటి? అదే జనం కోసం మంచినీళ్ళ ఫ్యాక్టరీ కడతానని చెప్పింది. ఆ సెంటెన్స్ లో పొరపాటు ఏం కనిపించట్లేదు. ఏ బుద్ధి తక్కువ నావెలిస్టు. Yes, please. ఐ హియర్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్, బట్ ఐ నో సీ వాటర్ ప్లాంట్. ఇక వాటర్ ప్లాంట్ ఎక్కడ కడతాం? అయ్యో, అది జరగకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నో రికార్డింగ్, సీక్రెట్ స్పీకింగ్. సారీ సార్. Raja sir, Yes. I need to talk with you. What matter? Just a minute, I will tell you. 1 minute. విషయం అంతా తెల్లోడికి అర్థమైపోయింది. సంధిపత్రం రెడీ చేసి ఉంటాడు. సంధిపత్రం ఏంటి? అదిగో ఆడి చేతిలో ఎంత పొడుగుంది కదా. రాజాగారి సంధిపత్రంతో తెల్లోడికి ఏంటి సంబంధం? నీకు అర్థం కాలేదా? మన వాళ్ళు సంధి చేసుకుని వెళ్ళిపోతారు, కానీ తెల్లవాళ్ళు ఉన్నారే సందులో పేచీ పెట్టారు. అవునా? మనోహర్, searched string, circle by leg. ఎప్పుడు? Now. ఎలాగా? ఈ తెల్లోడు ఎవడో తెలుసా? అని మీ కమిషన్ డబ్బుతో బంగారం కొనేశాను, ఇప్పుడు వెనక్కిమ్మంటే. అది కాదురా, ఈ తెల్లోడు ఇంగ్లాండ్ లో పెద్ద శానిటరీ ఇంజనీర్. అంటే ఈ వాటర్ ప్లాంట్ పని మొత్తం ఇతనికి తెలుసు. నేను చెప్పింది బ్రహ్మాండమైన విషయం అని వీడు అంటున్నాడు. నేను చెప్పానుగా బ్రహ్మాండమైన విషయం అని. ఇంతకీ విషయం ఏంటి? చెప్తా విను. ఈ మొత్తం నియోజకవర్గంలో పైకప్పు గల 5,000కు మించిన ఇళ్లున్నాయి. ప్రతి వర్షాకాలంలోనూ ఆ ఇళ్ల చూరుల గుండా పోయే వాన నీటిని కలెక్ట్ చేస్తే 500 కోట్ల లీటర్ల నీళ్లు సేవ్ అవుతాయి. ఆ నీళ్లని మన ప్లాంట్ కు తీసుకొచ్చి క్లీన్ చేసి లీటర్కి 4 రూపాయల చొప్పున అమ్మితే 2,000 కోట్ల రూపాయలు. ఖర్చులు 1000 కోట్లు తీసేయి. మిగతాది ఎంతుంది? 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి నేను ఖర్చు పెడతాను. సూపర్. ఈ ఐటమ్ ఒక్కదాంతో మన ప్రచారం అద్దిరిపోద్ది. డన్. ఏవైనా అయ్యగారు, చివరకు వాడు చెప్పిన వాటర్ ప్లాంట్ సూపర్. ఆ ఒక్క మాట పట్టుకొని వాడు దున్నేస్తున్నాడు అనుకోండి. కనీసం ఒక్క పార్టీ మద్దతు కూడా లేని అభ్యర్థికి ఇంత మీడియా సపోర్ట్ రావడం ఇదే మొదటిసారి. అయ్యగారు, వాడు చెప్పే దాంట్లో ఏదో ఒక అట్రాక్షన్ ఉందండి. ఏంటది? వాడి ఆ వాటర్ ప్లాంట్ గురించి ఇతర రాష్ట్రాల నుంచి సీఎం ఆఫీస్ కి ఫోన్ చేసి అడుగుతున్నారట. ఓహో. సీఎం కూడా అది మా రాష్ట్ర విధానంలో ఒక భాగం అన్నారట. రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రచారంలోనూ మార్కెటింగ్ లోనూ మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. దానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఒక 3,000 కోట్ల రూపాయలు గనక ఉంటే అయ్యగారికి ఒక పెద్ద విగ్రహం చేయించి ఇక్కడ పేదవాళ్ల మధ్య నిలబెట్టి ఉండేవాళ్ళం. అది చూసి ఆనందించి వాళ్ళు ఓట్లేస్తారు కదా. అయ్యో, మన నియోజకవర్గం సిటీ కాదు, అవును, విలేజ్ కదా. అవును. అందుకని ఇక్కడ సామాన్య ప్రజల అవసరాలను తెలుసుకొని ముందు మనం తీర్చాలి. కరెక్ట్. అలా అయితే ఈ ఊళ్ళో ఉన్న సామాన్యులైన పేద ప్రజల మానసిక ఉల్లాసం కోసం అందరినీ కూడగట్టి హాయ్లాండ్ కి తీసుకెళ్లి జలకాలు ఆడిద్దామా? నిన్నేసేసి జైలుకెళ్తా. మాజీ ఎమ్మెల్యే అని మర్యాద ఇచ్చా. సార్, అది ఈ సామాన్య ప్రజల మనసు గెలవాలంటే నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది. ఒక్కో కుటుంబానికి ఒక 5 కిలోల రైస్, స్కూల్ కు వెళుతున్న పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు, అలాగే బ్యాగ్స్, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు ఒక్కో సైకిల్. ఇదేలా ఉంది? పీకే, అలా చూడు. ఏంటి? ఆ రాజా విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నాడు. ఎక్కడ చూసినా వాడి ఫోటో, వాడి సింహం. అబ్బే, ఏం భయపడకు. నమస్కారం. ఈయన పార్టీ అభ్యర్థి. నమస్కారం. నమస్కారం తల్లులారా. నమస్కారం. డాన్స్ చాలా బాగుంది. డాన్స్ నెక్కర్తో డాన్స్ చేస్తారుగా మీరు, టీవీలో చూసాం మేము. సూపర్ గా చేశారు. తెలుసు. తల మార్పు చేశారు. బాగుంది. సిగ్గు లేకపోతే భలే మాట్లాడుతున్నారు కదా. వెనక్కెళ్ళు. రండి సార్. అక్కడికే వస్తున్నాం. ఎక్కడికో బయలుదేరినారు? మేం పక్క ఊరు దాకా వెళ్తున్నా తెలుసు కదా, మీ బాబు గారే ఇక్కడ నిలబడుతున్నారు. అది మాకు తెలిసిన విషయమే కదా. మా అయ్యగారు వట్టి చేతులతో వచ్చారనుకున్నారు మిమ్మల్ని చూడడానికి. ఏది 5 కిలోల రైస్ బ్యాగ్ తో సహా వచ్చారు. అయ్యో వద్దండి, అటు చూడండి. 1.5 బస్తా బియ్యం రాజాగారు పంపించారు. అయితే ఇంకోటి ఉంది, అది ఇవ్వండి. బుక్స్ మీ పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు తీసుకోండి. అట్ట నోట్ బుక్స్ రాజాగారు పంపించారు. సైకిల్, పచారీ సామాను, గ్యాస్ స్టవ్, సిలిండరు ఇవన్నీ పెట్టుకోవటానికే చోట్లేదు. కారు, ఇల్లు తప్ప మిగిలిన రాజా ఇచ్చేసి వెళ్ళాడు. అవన్నీ తీసుకోండి, కానీ ఓటు మాత్రం గిరీశం గారికి. మీరు చెప్పాలా ఏంటి? మరి మేము వెళ్ళొస్తాం. మంచిది. బయలుదేరండి. ప్రతి ఓటు రాజాకే. రాజా గుర్తు సింహం, అయ్యగారు గుర్తు గుర్రాన్ని చీల్చి చెండాడి మింగేసేలా ఉంది. ఆగండి. ఆపండి ఆపండి ఆపండి. అయ్యగారు, ఆ ఇంట్లో ఎవరో చనిపోయినట్టున్నారు. వెళదాం. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. పదండి. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అక్కడికి వస్తే మొదటికే మోసం వస్తుంది. నేను నువ్వు ఇక్కడే ఉండి చావు. మీరు పదండి. తప్పుకో, వెనకాలి. అన్యాయం.
ఇతను మనకంటే ముందే ఇక్కడికి వచ్చేసాడు. నిజంగానే సింహంలా ఉన్నాడేంటి? ఇఫ్ ఐ స్టాండ్ ఎలక్షన్ ఐ ఫెయిల్ సార్. రాజా ఎందుకు అలా అనిపించింది? నాకెన్నో ఏరియాల రాజకీయాలు తెలుసు. ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇక్కడికి వచ్చాకే అర్థమయ్యాయి. కంప్లీట్ ఓటు బ్యాంక్, మొత్తం ఓట్లలో సగం ఖచ్చితమైన పార్టీల ఓట్లు, 30% సామాజిక వర్గం ఓట్లు, ఇక మిగిలిన 20% నిష్పక్షపాతమైన ఓట్లు. అయితే అవి చాలా కాలంగా ప్రజాబలం ఉన్న గిరీశానికే పడతాయి. ఐ నో హోప్. ఇప్పుడు ఏం చేద్దాం? దానికి ఒకటే దారి, గిరీశం ప్రజాబలాన్ని తగ్గించాలి. అది ఎలా సాధ్యమంటే, ఒక మనిషి తలుచుకుంటే మనకు సహాయం చేయగలడు. మూర్తి గారు ఇంకా గుర్తుపట్టలేదా? కానిస్టేబుల్ జయచంద్ర, మై బాయ్స్ స్కెచ్డ్ అండ్ పిక్డ్ హిమ్. రసూల్ని లారీతో గుద్ది చంపింది ఇతనే. రసూల్ని చంపమని గిరీశమే వీడికి చెప్పాడు. కానీ గిరీశం ఎందుకు రసూల్ని చంపించాడో వీడికి తెలీదు. కావాలంటే గిరీశాన్ని ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు, బట్ కుదరదు. మోటివ్ లేదే కేసు నిలవదుగా. ఒక్క పాయింట్ దొరికినా చాలు, దాంతో మనం గిరీశాన్ని మూసేయచ్చు. ఎలక్షన్లో రాజా మెజార్టీతో గెలుస్తాడు కూడా. సార్ మనకది ఇప్పుడు నేనేం చేయలేను కదా, మీరు తలుచుకుంటేనే జరుగుతుంది. మూర్తి చూడు, చంపబడ్డ రసూల్ కాల్ హిస్టరీ ఇది. రసూల్ ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నంబర్ ఇక్కడ మార్క్ చేస్తుంది. ఈ నంబర్ మీకు బాగా తెలుసు. చంపబడ్డ రోజు కూడా కాల్ వెళ్ళింది. లిజీ మీ ఒక్కగానొక్క కూతురు, గిరీశం హాస్పిటల్లో నర్సు. లిజీ నంబరే ఇది. ఐ ఆమ్ రైట్? రాజా సార్, ఆడైనా మగైనా నాకు తనే ఉంది. గిరీశం గురించి నాకు బాగా తెలుసు. తను నా కూతుర్ని చంపేస్తాడు. మూర్తి, నీకు వేరే గత్యంతరం లేదు, చెప్పి తీరాలి. లిల్లీ టీచర్ గారి కూతురు అమల, గీత, రసూల్ అందరూ ఒకే చోట చదువుకున్నారు. ఒకరోజు గీత ఉద్యోగం చేస్తున్న చోటికి రసూల్ వెళ్ళాడు గీతను కలవడానికి. గిరీశం గురించి రసూల్ ఆ రోజు నాకు చాలా విషయాలు చెప్పాడు. గిరీశం చేస్తున్న అన్ని వ్యాపారాలు కేవలం బయట ప్రపంచం కోసమే. వాడు ప్రమాదకరమైన మనిషి సార్. మనుషుల అవయవాల్ని అమ్ముకోవడమే వాడి మెయిన్ బిజినెస్. గిరీశం చారిటబుల్ హాస్పిటల్ ముసుగులో ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజల కోసం అతను ఉచితంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాడు. అందులో వాళ్ళకి కావాల్సిన అవయవాలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన వాళ్ళని ఏదో ఒక ఎమర్జెన్సీ పేరు చెప్పి డాక్టర్ ఋషి అడ్మిట్ చేయించి సర్జరీ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన అవయవాల్ని సురక్షితంగా బయటికి తీసాక పాపం వాళ్ళని అలాగే పంపించేస్తారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తారు. ఈ విషయాలని కనిపెట్టిన రసూల్ ఒకరోజు ఎవరికంటే పడకుండా డాక్టర్ ఋషి క్యాబిన్లోకి వెళ్ళాడు. కొంత కాన్ఫిడెన్షియల్ డేటా కాపీ చేశాడు. గీత ఇందులో ఫుల్ హిస్టరీ ఉంది. ఎవరెవరి నుంచి ఆర్గాన్స్ తీశారో, వాటిని ఎవరెవరికి అమర్చారో, ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ ఎన్నున్నాయో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో నెక్స్ట్ ఆర్డర్ కోసం మార్క్ చేయబడ్డవి ఎవరైనా పేషెంట్స్ లో దొరికితే రిషి విల్ గో ఫర్ సర్జరీ. బట్ నేను నువ్వు ఎలాగైనా ఇదంతా షూట్ చేసి నాకు ఇవ్వాలి ప్లీజ్. ఇందులో కెమెరా ఉంది, బీ కేర్ఫుల్. ఆ రోజు నేను రసూల్ని చివరిసారిగా చూశాను. ఆ రాత్రి అతన్ని చంపేశారు. బట్ అతనికిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఐ షాట్ ఎవ్రీథింగ్. ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశాక కొద్ది రోజులకే కాత్యాయని చనిపోయింది. నా కూతురు మంచాన పడ్డ రోజే మీరు దాన్ని చూశారు కదా, మీతో కలిసి ఆడింది కదా. ఒక్కసారి నా బిడ్డను చూడండి, ఒక్కసారి లే తల్లి, కళ్ళు తెరు తల్లి, కళ్ళు తెరు. ఇందులో ఉన్నాయి సార్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అన్ని నేరాల రికార్డ్స్. థ్యాంక్ యూ. ఇది చాలు కమిషనర్ గారు. దీంతో వాళ్ళ బండారం బయట పెట్టొచ్చు. ఇప్పుడు గిరీశాన్ని అరెస్ట్ చేద్దామా? నో, వాడు బయటే ఉండాలి. బయటే ఉండి ఆట చూడాలి. ఇప్పుడు చూస్తాడు రాజా ఆట.
ఏ రియల్ ప్లే. రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న అతి దారుణమైన కిరాతకమైన వార్తలు పాముల కొరత నుంచి వస్తున్నాయి. పాముల పర్తిలో నిరుపేదలైన ఎంతో మంది ప్రజలను మభ్యపెట్టి వారి నుండి అవయవాల దొంగతనం చేస్తున్నారు. గిరీసన్ చారిటబుల్ హాస్పిటల్ పేరిట నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరం ద్వారా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అతి కిరాతకమైన అవయవ మాఫియా జరిగింది. నవ్యాంధ్ర ప్రజాసేన అధినేత పాములపర్తి ఉప ఎన్నికల్లో అభ్యర్థి అయిన రాజా నరసింహ నాయకత్వంలో జరిగిన పరిశోధనలో ఆ మాఫియా బాధితులందరూ ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు.